బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి దేవినేని సోదరుడు చంద్రశేఖర్ వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. లోటస్ పాయింట్ కి వసంత కృష్ణ ప్రసాద్ తీసుకొచ్చారు. లోటస్ పాయింట్ కి వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని సోదరుడు చంద్రశేఖర్ను తీసుకొచ్చారు. జగన్ సమక్షంలో చంద్రశేఖర్ వైసీపీ కండువా కప్పుకున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, వైసీపీలో ఉమా సోదరుడు చంద్రశేఖర్ జాయిన్ అయినట్టు తెలుస్తోంది. జగన్ సమక్షంలో పూర్తి సమాచారం ఇవ్వండి. ఏం చెప్తున్నారు? కొద్దిసేపటి క్రితం దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. గత కొంతకాలంగా అక్కడ జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేశాయంటూ కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో వైసీపీ తరఫున ప్రచారం చేస్తాను, అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తాను కూడా ఆయన చెప్పడం జరిగింది. తనకు రావణి లంక నుంచి భీష్ముడు బయటకు వచ్చినంత సంతోషంగా ఉన్నట్టు కూడా దేవినేని సోదరు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక అక్కడ జరుగుతున్న పరిస్థితుల మీద ఎన్నిసార్లు పోలీసులు కంప్లైంట్ చేసినా అక్కడ పరిస్థితి వేరేలాగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తన వైసీపీలో చేరి అక్కడ అభ్యర్థికి గెలిపించే లక్ష్యంగా పనిచేస్తానని చెప్తుంది. ఇక ఈయనతో పాటు ప్రముఖ నటుడు ఆచరణుడు అలీ కూడా కొద్దిసేపటి క్రితం జగన్ తో భేటీ అయ్యారు. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు జగన్. గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో కొంత ప్రచారం జరిగింది. టీడీపీలో చేరుతున్నట్టు కూడా ఊహాగానాలు వచ్చాయి, జనసేనలో చేరుతున్న ఊహాగానాలు. కానీ వీటన్నింటి పటాపంచలు చేస్తూ కొద్దిసేపటి క్రితం అలీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకి సీటు ఎక్కడ కేటాయిస్తారు అంటే గత కాలంగా గుంటూరు 1 నుంచి పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. కానీ ఆయనకి అక్కడ సీటు కేటాయించడంలో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అయితే ఆయన ఎన్నికల్లో పాల్గొంటారు, ఎన్నికల కాన్వాసింగ్ చేశారు, పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసినట్టు కూడా ఇలా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన పోటీ చేస్తారా లేకపోతే వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారా మాత్రం చూడాల్సి ఉంటుంది. వాళ్ళు థ్యాంక్ యూ కిరణ్. జగన్ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి తీసుకొచ్చి జగన్ గారికి అప్పచెప్పే కాన్సెప్ట్తో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. అధికార పోకడ ఎక్కువైపోయింది, దోపిడీ ఎక్కువైపోయింది. పట్టిసీమ పోలవరంలో రేపొద్దున కాదు నివేదికల్లో తప్పనిసరిగా అందరూ ఆ కేసుల నుంచి బయటపడేది చాలా కష్టమైన విషయం. అది ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే పార్టీలో జాయిన్ అయ్యాను.